మేడం గారు ఇప్పుడు చెప్పండి, మీకు నిన్న ఏదో డౌట్ వచ్చింది, ఎర్రర్ వచ్చిందా, ఏమైందండి అది? ఏం రాలేదు సార్, ఈ రోజు కూడా నేను చేసినప్పుడు మళ్ళీ అలానే వస్తుంది. చూపెట్టండి ఒకసారి, స్క్రీన్ షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. అలా కాదు, ఫస్ట్ చేసేదాక మీరు డాక్యుమెంట్ నెంబర్ రేంజ్కి వెళ్ళండి. స్క్రీన్ ఓపెన్ చేసి ఫస్ట్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఏముందో చూడండి. స్టార్ట్ చేయండి సార్, మిగతా టెస్టింగ్ అంతానే 10 డేస్లో మీరు నేను క్లాస్లో అయ్యే లోపల మీరు ప్రాబ్లమ్స్ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి మీరు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్, కంపెనీ కోడ్, సెకండ్ వన్ ఉంది కదండి. ఓకే ఓకే, పోస్టింగ్కి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఏం ఎర్రర్ వస్తుందో చూపెట్టి. అది చూద్దాం కదా, యూనివర్సల్ జనరల్ లెక్చర్లో ప్రాబ్లమ్ వస్తాయి నాకు తెలిసి. ఇక్కడ తీసుకోదు కదండి, అలాగా స్లాష్ అని కొట్టాలి. అంజీ గారు చూడండి ఎలాంటి ప్రాబ్లం వస్తాయో. యూనివర్సల్ జనరల్ లెక్చర్ ప్రాబ్లం వస్తాయని చెప్పింది చూడండి, అయ్యే వస్తాయి. కామన్గా అందరికి అదే ఫేస్ చేస్తారు. అందుకే పోస్ట్ చేయండి, టెస్టింగ్ చేసుకోమని చెప్తున్నాను నేను. నేనంటే సెట్టింగ్ చేసి ఉంచాం కన్ఫిగరేషన్. నేను టెస్ట్ చేశాను సార్. వర్క్ అవుతుందండి? వర్కింగ్ సార్, వర్కింగ్. గుడ్ గుడ్ గుడ్. చేయండి సార్, అందరూ చేసుకోండి సార్. తర్వాత ఇన్ కంపెనీ కోడ్ డాక్యుమెంట్ మిస్సింగ్ ఎక్కడ ఉంటుందండి? ఒక సపోర్ట్ కన్సల్టెంట్గా మీకు నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుందండి? మళ్ళీ ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసుకోవాలి. సపోర్ట్ ఎలా చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు అందరూ చూడండి సార్. ఎస్బిఆర్ఓలోకి వెళ్ళండి. రిఫరెన్స్ ఐఎంజే, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ టైప్స్, ఎస్ఏ క్లిక్ చేయండి. ఎస్ఏ అంటే ఏంటి? జిఎల్ డాక్యుమెంట్. అక్కడ 1 ఉందో లేదో చూసుకోండి. డబుల్ క్లిక్. 1 ఉంది, ఫైన్. సేవ్. (22) మెయింటైన్ చేశారు కదండి. 22 మెయింటైన్ చేశారు కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా మీకు. 22 చేశాను సార్, నేను నిన్న చాలా టైం చేసి మళ్ళీ మార్నింగ్ కూడా చేశాను. వన్ సెకండ్ మీకు ప్రాబ్లం. ఓకే, ఒకసారి ఓబీ 50 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్లోకి వెళ్ళండి సార్. చూడండి, అది చూసుకోవడం అంతే, ఏముండదు. అన్ని పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ ఎక్కడ ఉంటుంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్, లెక్చర్స్, fiscal year and posting periods, open and closing posting period, మీ వేరియంట్. సార్ ఇక్కడ ఎస్ లో 0202 ఇచ్చారు. ఎక్కడండి? ప్లస్ ADKMS చూడండి మేడం, అది మార్చండి. అది జీరో 2021 తీసేయండి. అది సేవ్ చేయండి. పర్లేదు, దాంట్లో చేసేయండి, ఏం పర్వాలేదు, ఏం అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి. అంతే, ఆ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేయాలండి. అలా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది మేడం, ఏం కాదు, ఇది అసలు నథింగ్. ఎంటర్ 40.
ఇన్ కంపెనీ కోడ్ క్యూపీఎల్ నెంబర్ రేంజ్ మిస్సింగ్ 2022. సో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి, చెప్తాను నేను. అక్కడికి వెళ్ళండి. ఇంకో స్క్రీన్ ఓపెన్ చేయండి, చెప్తాను దీని సొల్యూషన్ నేను చెప్తాను. నేను ఎస్పీఆర్ఓలోకి వెళ్ళండి, డిఫైన్ నెంబర్ రేంజెస్కి వెళ్ళండి, నేను చెప్తాను నేను దానికి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్, కంపెనీ కూడా ఇవ్వండి. ఎంట్రోల్ సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేసి చెప్తాను. డిలీట్ చేసాను. సేవ్ చేయండి, డిలీట్ చేసి సేవ్ చేయాలి ఎప్పుడు కూడా. ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి. 1 ఇవ్వండి, 1 ఇవ్వండి, 1 2022 ఇవ్వండి, 1 ఇవ్వండి, 1 2 ఎంత కొద్ది ఇచ్చుకోండి మీకు కావాల్సింది. ఇక్కడ 01 ఇచ్చినా పర్లేదు, డాక్యుమెంట్ నెంబర్ 01 ఇవ్వండి. ఇక్కడ 01 ఇక్కడ అలా కదా మేడం, ఇక్కడ ఫస్ట్ 01 ఇవ్వండి. సేవ్ చేయండి, బ్యాక్ వచ్చేయండి, డాక్యుమెంట్ టైప్స్లోకి వెళ్ళండి, ఎంటర్ప్రైజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ టైప్స్, ఎస్ఏ క్లిక్ చేయండి. ఎస్ఏ డబుల్ క్లిక్ చేయండి. 01 ఉంది కదా, సేవ్ చేయండి. మళ్ళీ పోస్ట్ చేసుకోండి, వెళ్ళి బ్యాక్ వచ్చి ఇప్పుడు బ్యాక్ వచ్చాను. ఓకే సార్. అర్థమైందండి? ఏం ప్రాబ్లం తెలిసిందండి? అక్కడ మనం సేవ్ చేయలేదు సార్, నంబర్ రేంజ్ దగ్గర. అది కాదండి. 01 ఇచ్చి డాక్యుమెంట్ నెంబర్ రేంజ్, అది కూడా. కానీ అక్కడ ఎస్ఏజిఎల్ డాక్యుమెంట్ లో 01 ఉంది కదా. ఓకే. కానీ మీరు డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ చేసుకున్నప్పుడు 01 కాకుండా 1తో చేశారు మీరు, 1తో. అవును సార్. అర్థమైందండి? అలా సపోర్ట్ని అలా పట్టుకోవాలండి. అది అలా వచ్చేస్తుంది మీకు ఆటోమేటికలీ. అలా ఎనలైజ్ చేసుకుంటూ ఉండాలి మనం. ఓకేనండి? ఓకే సార్, థ్యాంక్ యూ.